ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గుల్జార్ హౌస్ వద్ద ఉన్న రెండంతస్తుల భవనంలో ఉదయం 6 గంటల సమయంలో పొగలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తూ లోపలికి వెళ్లి 17 మందిని బయటకు తీసుకువచ్చారు. వీరంతా మొదటి అంతస్తులో అపస్మారక స్థితిలో పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే వారిని అంబులెన్స్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. మలక్పేట యశోద, డిఆర్డీఓ అపోలో, హైదర్గూడ అపోలో, నాంపల్లి కేర్ ఆసుపత్రులకు బాధితులను తరలించగా కొందరు మార్గ మధ్యలో, మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. మొత్తం 17 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. భవనంలో ప్రహ్లాద్, అతని కుటుంబం, పంకజ్, అతని కుటుంబం నివాసముంటున్నట్లు తెలిపారు. వేసవి సెలవులు ఉండటంతో వారి బంధువుల పిల్లలు కూడా వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. 2 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. విద్యుద్ఘాతమే అగ్ని ప్రమాదానికి కారణమని ఫైర్ డీజీ నాగిరెడ్డి అన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనా స్థలికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన తలసాని బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున సాయం ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం అత్యంత దుఃఖదాయకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెనికి చెందిన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై నందిగం సురేష్, ఆయన అన్న ప్రభుదాస్, ఇతర బంధువులు దాడి చేసినట్లు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజుకు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి 9 గంటల సమయంలో ఒక కారు వేగంగా వచ్చి రాజును ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్ ను రాజు మందలించారు. కాసేపటికే నందిగం సురేష్, ఆయన అన్న ప్రభుదాస్, ఇతర బంధువులు వచ్చి తనను కొట్టినట్లు బాధితుడు రాజు చెప్పారు. తర్వాత ఇంటికి తీసుకెళ్లి దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయకముందే నందిగం సురేష్ భార్య రాత్రి 11 గంటల సమయంలో కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజు భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ సురేష్, ఆయన భార్య పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మద్యం కుంభకోణంపై సిట్టు విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అధికార మండతో 1000 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని, గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో అవినీతిపై టీడీపీ పోరాటం సాకారమైందని అన్నారు. జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందన్న మంత్రి, దొరికిపోయిన దొంగలు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని మరోసారి హెచ్చరించారు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందనో ఓబులాపురం కేసు గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో స్పష్టమైందన్నారు. జగన్ దోపిడీకి సహకరించిన అధికారులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారని తెలిపారు. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్న వైసీపీ నేత పేర్ని నాని అవి ఎక్కడున్నాయో చూపించాలని మంత్రి సవాల్ విసిరారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన దేశ సైన్యానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2వ రోజు కూటమి నేతలు తిరంగా యాత్రలను నిర్వహించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ చేపట్టారు. ఆర్ఎండ్బి బంగ్లా నుంచి మార్కెట్ యార్డ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో 300 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కూటమి నేతల ఆధ్వర్యంలో సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు వేలాది మందితో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
నిర్వహించారు. సైన్యానికి సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ ఉదయం తిరంగా ర్యాలీ చేశారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ర్యాలీని ప్రారంభించగా స్థానిక జూనియర్ కళాశాల నుంచి పల్లిపేట కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో సంజామల మోటు నుంచి గాంధీ కూడలి వరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వందే మాత్రం, భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతి 4-6 నెలలకు ఒకసారి దేశంలో ఏదో ఒక ఎన్నిక జరగటం వల్ల ఎంతో నష్టం కలుగుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఎప్పుడూ ఎన్నికల పని ఉంటే ప్రజలకు సేవ చేసేది ఎప్పుడని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కాగా శివరాజ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అనేక మార్పులు వచ్చాయని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో కూడా మార్పు ఖచ్చితంగా వస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపాలని నిర్ణయించిన భారత్ విదేశాలకు పంపే ఎంపీలు, రాజకీయ పార్టీల నేతల పేర్లు ఖరారు చేసింది. 7 బృందాలుగా వెళ్లనున్న 59 మంది సభ్యుల్లో ఎన్డీఏ నుంచి 31 మంది, ఇతర పార్టీల వారు 20 మంది ఉన్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 7 ప్రతినిధి బృందాల జాబితాలను ఎక్స్లో పోస్టు చేశారు. ఈ బృందాలకు సారథ్యం వహించే 7 సీనియర్ ఎంపీల పేర్లను కేంద్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాలో పర్యటించనుంది. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సారథ్యంలోని బృందం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, EU, ఇటలీ, డెన్మార్క్ ను సందర్శించనుంది. అధికార పార్టీకే చెందిన బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలో పర్యటించనుంది. జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ జా బృందం ఇండోనేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ వెళ్లనుంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే బృందం UAE, లైబీరియా, కాంగో, సియర్రా లియోన్ సందర్శించనుంది. డీఎంకే ఎంపీ కనిమూళి బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా, రష్యాలో పర్యటించనుంది. ఎన్సీపీ శరత్చంద్ర పవార్ వర్గం ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాను సందర్శించనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని భారత రక్షణ శాఖ వెల్లడించింది. కాల్పుల విరమణకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ గడువు ముగుస్తోందని వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ నెల 10న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహన కొనసాగుతోందని స్పష్టం చేశాయి. ఆ రోజు భారత్, పాక్ డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొన్నాయి. 12వ తేదీన డీజీఎంఓల మధ్య జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలకు కాలపరిమితి లేదని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఇరు దేశాల డీజీఎంఓల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపాయి.